శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్న మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నాకు ఫోన్ చేస్తూ నా చేత జాతకాలు చెప్పించుకున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇప్పుడు జూన్ 29 నుంచి జూలై 5వ తారీఖు వరకు కూడా ఆ వారం రోజులు గ్రహాల ప్రభావం తెలుసుకుందామండి. దానికంటే ముందర నా పేరు వాడరేవ్ ఆదినారాయణరావు శర్మ. నేను ఏసీఎంఏ అండి, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్. నేను సిఏ అలాగో ఐసీడబ్ల్యూ కూడా అంతే, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్, ఏసీఎంఏ అంటారు. అసోసియేట్ మెంబర్షిప్ కూడా ఉంది. అంతేకాకుండా నేను ఎంఏ ఆస్ట్రాలజీ కూడా చేశానండి. నేను ఫస్ట్ స్టార్టింగ్లో 2000లో చేశాను, 2001 అప్పుడు చేశాను అనుకోండి. సరే, ఏదేమైనా అవన్నీ పక్కకు పెడితే ముఖ్యంగా నేను నా ఫోన్ నెంబర్ గురించి చెప్తాను ఒకసారి. నా ఫోన్ నెంబర్ అండి, సెల్ నెంబరు 7075389589, 7075389589. మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే, లేదా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాటి గురించి, అయితే మంచి మంచి ముహూర్తాలు పెట్టించుకోవాలన్నా మీరు నేను మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించండి. సందర్శించడం కష్టం అండి. సంప్రదిస్తే మేము తప్పకుండా నేను పరిష్కార మార్గాలు అవన్నీ సూచిస్తాను. అంతేకాకుండా నా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కర్కాటక రాశి వారికి బుధుడే రాశిలో ఉన్నాడు, 12వ హౌస్లో ఆడు. కానీ ఖర్చులు అధికంగా ఉన్నా సరే మీరు బాగా జనాలకు ఉపయోగపడుతూ ఉంటారు, తెలివితేటలుగా ఉంటారు, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంలో ఉంటారు. పైగా బాగా బిజినెస్ తెలివితేటలు, బిజినెస్ సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఉంటారు. ఏదేమైనా కుజచంద్రుడు ఉంటారా, చంద్రమంగళ యోగంలో కుజుడు ఉండడము, అలాగే కుజచంద్రుడు ఉండడము, కేతు కూడా ద్వితీయ భావం ఉండడం వల్ల విద్యలో ఆటంకాలు కలగకుండా ధనప్రాప్తి కలిగిస్తారండి. అలాగే భూములు కానీ, కొంతమందికి వాళ్ళ జాతకాలు ఇచ్చి అందరూ నేను కొనుక్కుంటాను అలా కాదు, భూములు, ఆభరణాలు, అపార్ట్మెంట్స్ కానీ మీరు ఇళ్ళు కానీ కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి, లేకపోలేదు. కానీ ఆయన కుజుడు మొన్నే మారాడు కాబట్టి మీకు మీ జాతకాల రీత్యా ఆయన మీకు అవకాశాలు ఇస్తాడు. ఏదైనా మీ చెల్లెళ్ళలో తమ్ముళ్ళ దగ్గర చిన్న చిన్న ఏదో మనస్పర్ధలు వస్తాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా కంఫర్టబుల్నెస్ ఎక్కువ అండి, సుఖస్థానం ఎక్కువ, సుఖపడతారు. ఇన్నాళ్ళు చాలా కష్టపడ్డారు, ఇప్పుడు సుఖపడే తత్వం మీకు వచ్చింది. ఆ రోజులు వచ్చాయి, సుఖపడే రోజులు. అలాగే మీ మదర్ గారి యొక్క ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి పర్ఫెక్ట్గా నిండుగా బాగుందండి. రవి గురుడే మీ చతుర్థ భావం చూడడం వల్ల మంచి యోగాన్ని ఇస్తున్నాడు. అలాగే సంగీత సాధన చేసే వాళ్ళకి అద్భుత ప్రపంచంలో ఉంటారు వాళ్ళు. అంతేకాదండి, కుజుడి ప్రభావం కూడా పుత్ర సంతాన యోగం కలగడము, స్టాక్ మార్కెట్లో బాగా డబ్బులు సంపాదించడము. అంతేకాకుండా స్పోర్ట్స్ రంగంలో కూడా, స్పోర్ట్స్ రంగంలో అంటే ఎస్, స్టాక్ మార్కెట్ అంటే ఎస్, స్టాక్ మార్కెట్, స్పోర్ట్స్ రంగము, అలా అవన్నీ కూడా మీకు బాగా కలిసి వచ్చే అంశం అని చెప్పచ్చు. అంతేకాదండి, మీకు ఆరో భావాన్ని కూడా గురుడు చూడడం వల్ల మీకు యోగవంతంగానే ఉంటుంది, శుభాలే చేకూరుతాయి. ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతురాలుగా మీరు ఉంటారు. అలాగే అష్టమ స్థానాన్ని గురుదృష్టి అంత అద్భుతంగా ఏం లేదండి, అంటే అద్భుతంగా గురుదృష్టి ఉంది. రాహు వల్ల చాలా ఇబ్బంది పడతారు. ఇబ్బంది పడ్డప్పటికీ గురుదృష్టి, కుజుడికి దృష్టి ఉండడం వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే, హెల్త్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ వచ్చినా మీరు వాటిని నిలదొక్కుంటారు, బయటపడతారు. దూర బంధువులు ఎవరో ఉంటే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ వస్తాయి. శనీశ్వరుడు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి భాగ్యం వృద్ధి అవుతుంటుంది. ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు, గంగా స్నానం చేయించి తీరుతాడు, కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు బ్రహ్మాండంగా వెళ్తారు. శనీశ్వరుడు మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. భయపడవలసిన అవసరం అసలు లేనే లేదు. ఎందుకు భయపడతామని మనం, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అంటే గ్రహాల యొక్క మనం ఏం వినడం కోసమే తప్ప, మనం ఏదో మంచి చేయడం, మనం మంచి జరిగితే మంచి జరుగుతుంది తప్ప దాని గురించి, గ్రహాల గురించి భయపడిపోయి ఇంట్లో దాకోవాల్సిన అవసరం లేనే లేదు. ఖచ్చితంగా అంతే. పైగా శనీశ్వరుడు మనం ఇబ్బంది పెట్టండి, శనీశ్వరుడు మంచి చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే శుక్రుడు కడాలంటే మీ దశమస్థానంలో శుక్రుడు కూడా మంచి యోగాన్ని ఇస్తాడు. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి ఇస్తాడు. బంగారు ఆభరణాలు, మంచి మంచి డ్రెస్సెస్, వాహనాలు, ఇవన్నీ కొనుక్కోవడానికి మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మంచి అద్భుతం. పైగా మీరు ఏ దీంట్లో ఉన్న ఉద్యోగంలో ఉన్న ఆ ఉద్యోగంలో భద్రత ఉంటుంది. లాభస్థానంలో శుక్రుడు ఉన్నాడు. లాభస్థానంలో శుక్రుడు మంచి యోగాన్ని ఇస్తాడండి, అవయోగాన్ని ఇవ్వడు. మీకు మంచివాడు కాదు. 11 ఇంట్లో ఉండడం
మీ రాశికి పాపత్వంలో ఉన్నట్టు లెక్క, మేలఫిక్ అయ్యాడు మీకు. సో మీ రాశి వారికి మేలఫిక్ అవ్వడం వల్ల శుక్రుడు వల్ల చాలా ఇబ్బంది ఉంటుందండి. అంటే ఇబ్బంది అంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉండడానికి అవకాశము ఉంది. మీది జలరాశి కాబట్టి, జలరాశి అంటే మీది కర్కాటక రాశి కాబట్టి, జలతత్వ రాశి కాబట్టి మీకు 11వ భావాధిపతి శుక్రుడు తప్పు. ఆయన మంచి యోగాలని ఏమి ఇవ్వడు అని చెప్పచ్చు. కానీ 12వ భావంలో ఉన్నటువంటి రవి గురులు అర్చరా వాళ్ళు యోగంగా ఉండడానికి, మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి, మంచి మంచి కార్యక్రమాలు ఇచ్చే ధనం ఖర్చు పెట్టడానికి మాత్రం అవకాశం ఇస్తారు. డబ్బులు ఎలా ఇస్తారో డబ్బులు కూడా అలా ఖర్చు పెట్టే చేస్తూ ఉంటాడండి. ఏదైనా కాలసర్పదోషంలో ఉండిపోయారు మీరంటే మీ రాశివారు. సో రాహుకి అమ్మవారి పూజలు చేసుకోవడము, కేతువుకి అమ్మవారి దర్శనాలు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు ఇలా చేసుకోవడం వల్ల మనకి ఏది వీలుంటే అది చేసుకోవడం వల్ల మనం అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటాం. మేషరాశి నుంచి మీనరాశి వరకు వారికి అందరికీ కూడా పరిష్కార మార్గాలు అంటాం కదండి, రెమెడీస్ అంటాం కదా. అసలు ఏం చేసుకుంటే ఈ నెల మొత్తం కూడా జూన్ ఎండింగ్ అనమాట, జూలై నెలలో ఈ వారం రోజులు మనం ఎలా ఉంటాం, మన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది, మన వ్యాపారాలు ఎలా ఉంటాయి, మన పిల్లలు ఎలా ఉంటారు, ఇవన్నీ తెలుసుకుందామండి. జనరల్గా ఈ ప్లానెట్స్ అన్నీ కూడా, గ్రహాలన్నీ కూడా తమ బాగా అంటే వాళ్ళు రాహుకేతుల మధ్యలో అంటే ఉండిపోవడం వల్ల వాడు స్వతంత్రించి విపరీతమైన రాజయోగాలు కొంతమంది కొన్ని గ్రహాలు ఇవ్వలేకపోతుంటారు. ఈ రాహుకేతుల మధ్యలో ఉండిపోవడం వల్ల సర్పదోషం ఏర్పడిపోయింది. ఇంతకుముందు కుజుడు కూడా ఉండిపోవడం వల్ల కుజుడు కూడా సర్పదోషం ఏర్పడిపోయింది. కానీ కుజుడితో కలిసి ఉండడం వల్ల, కేతువు కూడా ఉండడం వల్ల, కేతువుతో కలిసిన రాహుకేతువులు ఉండడం వల్ల సవ్యకాల సర్పదోషం ఏర్పడిపోయింది. అయితే ఏంటయ్యా అంటే ఏం లేదండి, మనం ఈ భావాలను తప్పించంటే, ఈ భావం సర్పదోషాన్ని తప్పించుకోవాలంటే మెయిన్ ఏంటంటే కాళహస్తి వెళ్ళి మనం పూజ చేసుకోవడమే. అది ఒకవేళ లేదనుకోండి, మనం అవకాశం ఉండదు, రాహుకేతులు అక్కడ చేయించుకోలేము. మన ఊళ్ళోనే మంగళవారం అమ్మవారిని పూజించినా అది కుదరదండి మనకి. మనం అమావాస్య పూట కానీ పౌర్ణమి పూట కానీ చాలామంది అమ్మవారి గుళ్ళల్లోనే పూజలు చేస్తారు, హోమాలు చేస్తారుంటాయి. అలా చేయించుకోవడం వల్ల మంచి రాజయోగం కలుగుతుంది. అంటే రాహుకేతులలో వచ్చే దోషాలు పరిహారం అయిపోతూ ఉంటాయి. అది గొప్ప అదృష్టం ఉండేది. ఆంజనేయ స్వామి కూడా పూజ చేస్తుంటారండి, హోమాలు కూడా చేస్తుంటారు చాలా గుళ్ళలో. అది చేయించుకున్నా సరే అద్భుతం, సినిమాలో వచ్చే దోషాలు బ్రహ్మాండ పరిహారం అయిపోతూ ఉంటాయి. కేతు ఏంటి అప్పుడు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఆయన మంచి వాటికి కూడా చిన్న ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఎవరైతే గణపతి ఆరాధన చేసి సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేస్తూ ఉంటారో, అంటే పౌర్ణమి పూట కుదరపోయింది, వినాయకుడికి మనం దండ పెట్టుకోలేము, పౌర్ణమి పూట పైగా పౌర్ణమి తర్వాత రోజు వచ్చే చవితి పూట అందాం, పౌర్ణమి చవితి సంకటహర చతుర్థి అంటాం. ఆ రోజు గరిక స్వామివారికి సమర్పించిన మల్లె పువ్వులు వినాయకుడితో సమర్పిస్తే వాళ్ళు అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పి అంటారు, సందేహం లేదు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకున్న ముఖ్యంగా శివుడికి మల్లె పువ్వులతోటి, అలాగే తులసి దళాలతోటి, మారేడు దళాలతోటి ఎవరు పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో స్థిరమైన లక్ష్మి ఉండడమే కాకుండా సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంటారు అని తెలుస్తోంది. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన చాలా ఇంపార్టెంట్. కలియుగంలో పూజించవలసిన దేవుడు ఎవరంటే వినాయకుడు, అమ్మవారు, అలాగే వెంకటేశ్వర స్వామియే. వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవడం వల్ల, ఆయన గుడి దగ్గర ధ్వజస్తంభం దగ్గర అఖండ దీపారాధన చేసుకోవడం వల్ల, స్వామివారికి తులసి మాల సమర్పించడం వల్ల, తులసి దళాలతో పూజ చేయడం వల్ల, స్వామివారికి మంచి అద్భుతమైన మల్లెపూలతో పూజ చేయడం వల్ల, మల్లెపూల దండ సమర్పించడం వల్ల, మారేడు దళాలతో కూడా పూజ చేయడం వల్ల స్థిరమైన లక్ష్మి ఇంట్లో ఉండడమే కాకుండా స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు ఉండి తీరుతాయని సందేహం లేదు. సో ఆ విధంగా 12 రాశుల వాళ్ళకి మనం మనకి తహా తగ్గట్టుగా మనకి భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా స్వీకరిస్తూ, మనకి ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడికి పూజ చేసుకుంటూ నిమగ్నమైపోయి భక్తి శ్రద్ధలతో చేస్తే ఆ పూజ ఫలిస్తుంది. ఈ విధంగా అన్ని రాసుల వాళ్ళకి చాలా బాగుండాలని, అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉండాలని, ప్రతి శుభ విషయాలు వాటంతా అవే కలిసి వచ్చి మీరు ఆనందప్రదంగా ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.